సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ శుక్రవారం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్లో నరేంద్ర మోదీ సర్కార్ వరాల జల్లు కురిపించింది. పేదలు, రైతులు, వేతన జీవులను ఆకట్టుకునేలా ప్రజాకర్షక మంత్రం జపించారు. ఆదాయ పన్ను పరిమితి, రాయితీల పెంపు, రైతులకు పెట్టుబడి సాయం, అసంఘటిత రంగ కార్మికులకు పింఛన్లతో పాటు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, నిర్మాణ రంగాలకు ఊతమిచ్చేలా కేటాయింపులు జరిపారు. తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ తీసుకుని వచ్చిన ఈ మధ్యంతర బడ్జెట్పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఉత్కంఠ, ఊహాగానాలకు తెరదించుతూ కేంద్ర తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ నే ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 27,84,200 కోట్ల రూపాయల అంచనాలతో బడ్జెట్ ను రూపొందించారు. దిగివచ్చిన ద్రవ్యోల్బణం, వేగవంతమైన వృద్ధి సంకేతాలతో 2018-19 ఆర్థిక సంవత్సరం కంటే 13.30% అధికంగా అంచనాలతో లెక్కల్ని తీర్చిదిద్దారు. రానున్న ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటు జీడీపీలో 3.4%కే పరిమితం చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు పీయూష్ ప్రకటించారు. సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, మౌలిక రంగాలకు పెద్దపీట వేశారు. ఈ క్రమంలోనే రైతులు, పన్ను చెల్లింపుదారులు, గ్రామీణ భారతం, కార్మికులు, నిర్మాణ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. వాహన, అనుబంధ పరిశ్రమలకు పరోక్షంగా ఊతమిచ్చే ప్రయత్నం చేశారు. ప్రధానంగా అంచనాలకు తగ్గట్టే కిసాన్ సమాన్ నిధి పేరుతో రైతుల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టారు. 5 ఎకరాల్లోపు ఉన్న ప్రతి రైతుకు ఏటా 6,000 రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. इस योजना के तहत जो वल्नरेबल किसान हैं, जो 2 हेक्टेयर तक की जिनकी जमीन है, उन सभी को डायरेक्ट इनकम सपोर्ट 6,000 रुपए प्रति वर्ष के हिसाब से देने का निर्णय सरकार ने किया है. This income support will be transferred directly into the bank accounts of beneficiary farmers in 3 equal installments of ₹2,000 each. करीब 12 करोड़ किसान परिवारों का इससे सीधा लाभ मिलेगा. ये प्रोग्राम 1 दिसंबर 2018 से ही लागू किया जाएगा. पहली किश्त 2,000 रुपए की जल्द ही सूचियां बना के उनके खाते में भेजी जाए. అసంఘటిత రంగం కార్మికులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ పథకం ప్రకటించి పీయూష్ ఆశ్చర్యపరిచారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చే నూతన పెన్షన్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. 15,000 రూపాయల లోపు వేతనం వచ్చే అసంఘటిత రంగం కార్మికులు నెలకు 100 రూపాయలు ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల తర్వాత నుంచి నెలకు 3,000 రూపాయల పింఛను అందిస్తామని తెలిపారు. బోనస్ వేతన పరిమితిని 21,000 రూపాయలు చేయటం సహా గ్రాట్యుటీ పరిమితి 20 లక్షలు చేసినట్లు ప్రకటించారు. మధ్యతరగతి, వేతన జీవుల చిరకాల ఎదురుచూపులను నెరవేర్చుతూ వ్యక్తిగత ఆదాయం 5 లక్షల రూపాయల వరకు ఉన్నవారికి పన్ను రాయితీ కల్పించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేశారు. పొదుపు, పెట్టుబడులు మినహాయింపులతో కలిపితే 6.5 లక్షల వరకు రాయితీలు ఉంటాయని చెప్పారు. పన్ను స్లాబ్లు మార్చుకున్న రిబేట్తో మధ్యస్థాయి వేతన జీవులకు ఉపశమనం లభించే వీలు కలిగింది. Individual taxpayers having taxable annual income up to ₹5 lakhs will get full tax rebate, will not be required to pay any tax. As a result, even persons having gross income up to ₹6.5 lakhs may not be required to pay any income tax if they make investments in provident funds, specified savings, insurance, etc. In fact, with additional deductions such as interest on home loan up to 2 lakhs, interest on educational loans, national pension scheme contributions, medical insurance, medical expenditure on senior citizens, with all of these other exemptions, deductions, persons having even higher income will not have to pay any tax. Tax benefit of 18,500 crore rupees to an estimated 3 crore middle class taxpayers. For salaried persons, standard deduction is being raised from the current 40,000 to ₹50,000. నిర్మాణ రంగానికి సంబంధించి గృహ రుణాల వడ్డీ రాయితీపై కల్పించిన వెసులుబాట్లు ప్రాజెక్టులు పూర్తయ్యాక 2 ఏళ్ల వరకు విక్రయం కాని ఫ్లాట్ల అద్దెలపై ఆదాయ పన్ను మినహాయించడం వంటి కీలక నిర్ణయాలు వెల్లడించారు. ప్రస్తుతం ఒక ఇంటికే ఉన్న క్యాపిటల్ గెయిన్స్ పన్ను పరిమితి 2 కోట్లు 2 ఇళ్లకు పెంచారు. ఫ్లాట్ల కొనుగోలుపై ఉన్న జీఎస్టీ తగ్గింపు సంబంధించి త్వరలో జరిగే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కుటుంబ అవసరాల రీత్యా 2 చోట్ల నివాసం ఉండే వారి కోసం 2 ఇంటి అద్దెపైన మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. If one has more than one self-occupied house, considering the difficulty of the middle class having to maintain families at 2 locations on account of their job, children's education, care of parents, etc.,
I am proposing to exempt levy of income tax on notional rent on a second self-occupied house. बहुत खास एक विषय मैं आप सबके समक्ष रखना चाह रहा हूँ. TDS threshold on interest earned on bank or post office deposits is being raised from 10,000 to 40,000 rupees. గ్రామీణ భారతానికి మరింత జవసత్వాలు అందించేలా ఉపాధి హామీకి నిధుల పెంపుతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు బడ్జెట్లో ప్రకటించారు. ఉపాధి హామీకి 60,000 కోట్లు కేటాయించడంతో పాటు అవసరమైతే అదనపు నిధులు ఇస్తామన్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనకు 19,000 కోట్ల రూపాయలు ఇవ్వటంతో పాటు ఈ మార్చి కల్లా దేశంలో 100% గ్రామాలకు విద్యుత్ వెలుగులు అందిస్తామని పీయూష్ గోయల్ తెలిపారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డులతో రుణం పొందే మత్స్యకారులు, పాడి పెంపకందారులకు 2% వడ్డీ రాయితీ ప్రకటించారు. గడువులో తిరిగి చెల్లించిన వారికి మరో 3% అదనపు వడ్డీ రాయితీ ఇస్తామని అన్నారు. పాల ఉత్పత్తి పెంచేలా ఆవుల్లో జన్యు పరివర్తన పరిశోధనకు రాష్ట్రీయ కామధేను ఆయోగ్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పీయూష్ పద్దుపై ప్రశంసలు కురిపించిన మోదీ మధ్యతరగతి వేతనజీవులకు, రైతులకు ఈ బడ్జెట్ శక్తినిస్తుందని అన్నారు. ये बजट गरीब को शक्ति देगा, किसान को मजबूती देगा, श्रमिकों को सम्मान देगा, मिडिल क्लास के सपनों को साकार करेगा, ईमानदार टैक्स पेयर का गौरवगान करेगा, ट्रेडर्स को सशक्त करेगा, इंफ्रास्ट्रक्चर निर्माण को गति देगा, अर्थव्यवस्था को नया बल देगा. ये बजट न्यू इंडिया के लक्ष्यों की प्राप्ति में देश के 130 करोड़ लोगों को नई ऊर्जा देगा. రైల్వేలకు సంబంధించి మౌలిక సౌకర్యాల కల్పన, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపిన పీయూష్ గోయల్ బడ్జెటరీ సపోర్ట్ కింద 64,587 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వేగం, సేవలు, భద్రతలో రాజీ లేకుండా వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. కీలకమైన రక్షణ రంగానికి 3 లక్షల కోట్లు కేటాయింపులు జరిపారు. వన్ ర్యాంక్ వన్ పింఛన్ ను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీనిచ్చారు. ఉజ్వల్ యోజనలో భాగంగా వచ్చే ఏడాది మరో 2 లక్షల వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయ అభివృద్ధి ప్రాజెక్టులు, డిజిటల్ ఇండియా ద్వారా పల్లె, పట్టణం మధ్య అంతరాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.